ముస్లింలకు పరమ పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో తన కార్యాలయంలోని నియోజకవర్గ మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు, ముస్లిం మైనారిటీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె మాట్లాడుతూ తన గెలుపులో కోవూరు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణుల పాత్ర చాలా విలువైందని, తనకు అండగా నిలిచి ఒక ఆడపడుచుగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తారని, వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రార్థనలు చేసేందుకు ఎక్కడైనా సమస్యలు ఉంటే తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దల నుంచి వివిధ అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికల ద్వారా నాకు ముస్లిం సోదరులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. నా గెలుపులో కోవూరు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరీమణుల పాత్ర చాలా విలువైంది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, నన్ను ఆడపడుచుగా భావించి గెలిపించిన ముస్లిం సోదర సోదరీమణులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. సోమవారం బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఎంతో పవిత్రంగా ఈ బక్రీద్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయాల్సింది. ఎక్కడ ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదు. దానికోసమే ఈ సమీక్షా సమావేశం ముస్లిం సోదరులతోటి, ఎంపీటీఓలతోటి. ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి. ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేసేందుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండకూడదు. ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకూడదు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ముస్లిం సోదరులకి సహాయపడాలని చెప్పి కోరుకుంటాను. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చెత్త చెదారాలు వేసేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కరెంట్ సరఫరాలు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. లైట్లు లేని చోట లైట్లు కూడా వేయించండి. పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో షామియానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నీటి వసతి లేని చోట తప్పకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని, అలాగే తాగునీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వసతులు ఏర్పాట్లు తప్పకుండా ఆయా స్థానిక నాయకుల సలహాలు తీసుకోవాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను. ఆదివారం మధ్యాహ్నం కల్లా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి ముస్లిం సోదరులు అడ్డు చేసుకోవడానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆఫీసర్లందరినీ కోరుకోవడం జరుగుతుంది.